అందరికీ నమస్కారం. మహిళతో దొరికిపోయిన టీడీపీ నేత తీవ్ర కోపంలో సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్రజల సమస్యలను పరిష్కరించడం మర్చిపోయి వివాహేతర సంబంధాల్లో బిజీగా గడుపుతున్నారు కొంతమంది నేతలని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని హాట్ టాపిక్‌గా మారింది ఈ విషయం. తన పేరుతోనే వెలిగిపోతున్న ఒక టీడీపీ ఎమ్మెల్యే అయితే ఓ మహిళతో పక్క నియోజకవర్గంలో హోటల్‌లో ఒక ఏకాంతంగా గడుపుతున్న వివాదంలోనైతే ఇరుక్కున పడినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రసార మాధ్యమాల్లోని వైరల్ కావడంతోని ఎవరా ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలోని జోరుగా చర్చ అయితే జరుగుతుంది. ఆ ఎమ్మెల్యే తరచూ ఆమెతోని నల్లమల ఫారెస్ట్‌కు సమీపంలో ఉండే ఓ ఊళ్ళో అయితే హోటల్‌కు వచ్చి తున్నట్లుగా ప్రత్యర్థులు పసిగట్టి నిఘా పెట్టేశారు. సో, ఇప్పుడు దొరికిపోయారు ఆయన అడ్డంగా అని చెప్పుకోవచ్చు. ఇటీవల ఓ రోజైతే రాత్రి ఆ హోటల్‌లోని ఆ ఎమ్మెల్యే ఆ మహిళతో ఉన్న సమయంలోని ప్రత్యర్థులు అక్కడికి వెళ్లారనే విషయాన్ని తెలుసుకున్న ఓ పోలీస్ అధికారి ఆగమేఘాలపైన అక్కడికి చేరుకున్నారట. అయితే ఎమ్మెల్యేను కాపాడాలనే ఉద్దేశంతో హోటల్‌లో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. చీకట్లో ఆ ఎమ్మెల్యేతో పాటు ఆ మహిళను కూడా అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం కూడా జరిగిందనేసి అంటున్నారు. అంతటితో ఆగకుండా ఆ ఎమ్మెల్యే ఆ మహిళకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా హోటల్ సీసీ ఫుటేజ్‌ని కూడా తొలగించారని వాళ్ళంటున్నారు. ఇదంతా కూడాను సాక్షి మీడియాలో అయితే ప్రచురమైందనమాట. ఈ నేపథ్యంలోనే ఆ హోటల్‌కు ఎదురుగా ఉన్న వ్యాపార సముదాయాల్లోని ఉన్న ఒక సీసీ ఫుటేజ్‌ని కూడా మాయం చేసినట్లుగా పోలీసు వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది. అయితే ఆ హోటల్‌లో ఏమీ జరగకపోతే అంత హడావిడిగా సీసీ ఫుటేజ్‌ని ఎందుకు మాయం చేశారని స్థానికులైతే గుసగుసలాడుకుంటున్నారు. కాగా సదరు ఎమ్మెల్యే రాశిరేఖలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలైతే చేరిందని స్థానికులు టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లాడ్జీల్లో ఆదివారం నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలోనైతే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాలెంకి చెందిన టీడీపీ నేత రావూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లుగా తెలుస్తుంది. ఈయన టీడీపీ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులని చెప్తున్నారు. చౌటుపాలెం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూడా ఈయన. అయితే పోలీసులు దాడుల్లోని 17 మంది, 14 మంది మహిళలు కూడాను పట్టుబడినట్టుగా తెలుస్తుంది. వీరిలో రాధాకృష్ణ సైతం ఉండడంతోని వారందరినీ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ కీలక నేతలు ఆయన పేరును తొలగించాలని, పోలీసులపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. అప్పటికి ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతోని పైనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సదరు టీడీపీ నేత ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చిన సాయికిరణ్ రాజ్ వద్ద ఉండగా తాము తీసుకొచ్చామని చెప్పి విషయం తెలుసుకొని వదిలేశామని చెప్పి పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసాక సీఎం కూడా తీవ్ర స్థాయిలో సీరియస్ అయినట్లుగా చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా సాక్షి మీడియాలో రావడం జరిగింది. ఈ శీర్ష అంతా కూడా చదివిన తర్వాత నాకనిపించింది ఏంటి అంటే వాళ్ళు టీడీపీ నేతలు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలతో ఉన్నారు, మహిళలతో ఉన్నారు అని వాళ్ళు ప్రూవ్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ దానికి తగ్గ ఆధారాలైతే ఎటువంటివి లేవు. ఓన్లీ వాళ్ళు చెప్పాలనుకున్నది ఆ శీర్షికలో రాశారు అనిపించింది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.